శ్రీకరీభూత సీతాంశురేఖా మయూఖావలి లబ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభ్రూలతా పుష్ప సందోహ కృత్యారు గోరోచన పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वचक्रात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि। నమస్తే సార్ అందరికి. గ్రేట్ సార్, చాలా బాగా సార్, బాగా పాడారు సార్, సూపర్ పాడారు సార్. మళ్ళీ ఘంటసాల గారు, నాగేశ్వరరావు గారు, దేవి అందరు కళ ముందు కదిలేరు మీరు పాడుతున్న సేపు. సార్ నా ప్రశ్న, చెప్పండి. ఎన్నిసార్లు ఏ విధంగా సాధన చేశారు సార్? సార్ 40 సంవత్సరాల నుంచి ఘంటసాల గారి పాటలు విడవకుండా పాడుతూనే నేర్చుకుంటూనే అన్ని పాడుకుంటున్నా సార్. అవును సార్, అట్లా చేయండి రాలేండి సార్. మీరు ఏం చేస్తుంటారు సార్ రంగస్వామి సార్? మీరు ఎట్లా సార్? నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ సార్. 2018లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా రిటైర్డ్. ఓహ్, ఇక్కడ కర్నూలులో. ఇప్పుడు ప్రాపర్ 2018లో ఇప్పుడు రెసిడెన్స్ కర్నూలులో ఉన్నారు. రెసిడెన్స్ కర్నూలు, ఇల్లు కూడా ఇక్కడే తెలంగాణ. ఇంకా ఎంఏ తెలుగు చదవడం వల్ల నాకు పిహెచ్డి సీట్ కూడా ఇచ్చారు సార్. హెచ్ఎస్ బ్రహ్మానంద గారని టిటిడి ఆయన సెక్రటరీగా కూడా పనిచేశారు 2 సార్లు. ఎవరు సార్? హెచ్ఎస్ బ్రహ్మానంద గారు. అదే ఆయన ఘంటసాలకు బుక్ రాశారు కదా ఘంటసాల మీద. అవును పాటు సార్ రాశారు. ఆయన మాకు ఎంఏలో ప్రొఫెసర్ గా వచ్చేవాడు. ఆయన ద్వారా నేను అంత ఇంప్రూవ్ అయ్యాను కూడా. ఘంటసాల గారి గురించి ఆయన ద్వారా తెలుసుకున్నారా మీరు? ఇంట్రొడక్షన్ ఆయన ద్వారానా? కాదు, ఆయన ద్వారా మెలకువలు కొన్ని నేర్చుకున్నా. ఆయన ఘంటసాల గారి గురించి ఇస్తామన్నారు ఆయన, నేనే వద్దన్నాను సార్. రీసెర్చ్? అవును సార్. ఘంటసాల గారి మీద? అవును సార్. సార్ ఏ విధమైన రీసెర్చ్ సార్? లైఫ్ లో ఈ సాంగ్స్, ఈ రాగాలు, వాటిని ఎట్లా ఉండేది ఆయన పుస్తకంలోనే ఉన్నాయి. అయితే వాటిని ఇంకా ఆయన కేవలం భగవద్గీత మీద మాత్రమే రాశారు. కానీ పాటలు ఇట్లాంటివన్నీ కూడా ఎన్ని వేస్ ఉన్నాయో, అంటే సాంగ్స్, మరి దండకాలు, రకరకాలు ఉన్నాయి అన్ని. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి సారాన్ని, మంచి మంచి రాగాలలో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని వాటిని మానసికంగా ఉండి జబ్బులు కూడా ఉపయోగపడేటట్టుగా ఆయన నాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చినాడు. అంటే థెరపీ ఒక రకంగా. ఇప్పుడు ఆయన ఎక్కువగా భగవద్గీత మీద రాశారు సార్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు. భగవద్గీత బుక్కే రాశారు సార్ ఆయన. బహుదూరపు బాటసారి అని రాశారు. అదొకటే ఆయన రాసింది, బహుదూరపు బాటసారి. దాంట్లో భగవద్గీత గురించి ఎక్కువ ఉందా? భగవద్గీత సపరేట్ గా ఉంది సార్. అదే సార్, ఆ బుక్ ఏంటంటే అదేంటంటే దాంట్లోనే భాగం, దానిలోనే ఉన్నాయి సార్. ఇంకా
ఈ కళా పూర్ణోదయం అని సినిమా అంట కావ్యం ఉంది సార్. పింగళి సూర్యనారాయణ రచించినటువంటిది. దాంట్లో కూడా ఒక దండకం ఉంది సార్. ఆ దండకంలో మన సముద్రాల సీనియర్ గారు ఒక ఈ మన సినిమా దాంట్లో ఒక అంటే పరిహరిస్తూ అక్కడక్కడ ఇంపార్టెంట్వి తీసుకొని ఒక దండకం తయారు చేశారు సార్ ఆయన. అది ఘంటసాల మాస్టర్. సముద్రాల వారు తయారు చేశారు. ఆ దండకాన్ని సముద్రాల వారు తయారు చేశారు. సముద్రాల గారు చేశారు. అది ఏ సినిమాలో పెట్టారు సార్ దాన్ని? పింగళి సూరన్న కళాపూర్ణోదయం. కళాపూర్ణోదయంలో అనేది కదా, చెప్తాను సార్. అది సినిమాలో ఉందా అది ఆ దండకం? సార్ నాకు గుర్తుంది సార్ బాగా. ఏమంటే వెంటనే స్ట్రైక్ కళ. ఇప్పుడు ఈ దండకం కాకుండా ఇంకో దండకం ఉంది, శ్రీ కామిని కామిత. ఇది శ్రీ కామిని కామితాకార సాకార కారుణ్యధార నవాంకూర సంసార సంతాప నిర్వాపన. దేంట్లో సార్ అది? దేనిలో? ఇది కళాపూర్ణోదయం అనే పుస్తకంలో ఉంది సార్, కావ్యంలో. ఇంకో విషయం ఏంటంటే శకుంతల సినిమాలో మహర్షి శకుంతలను అత్తవారికి పంపించేటప్పుడు ఒక మంచి విషయాలు చెప్తాడు. ఆ విషయాలు కూడా ఈ కావ్య దీంట్లో ఎవరు మహాకవి కాళిదాసు రచించినటువంటి కావ్యంలో ఉన్నాయి సార్. అభిజ్ఞ శాకుంతల. దాంట్లో ఒక శ్లోకానికి భావంతో ఆయన రాశారు. నేను అనుకుంటున్నాను మన వాళ్ళు అట్లా రాయడం కూడా అంటే చాలా గొప్ప సంగతి సార్. ఎందుకంటే ప్రజలకు కూడా ఉపయోగపడాలా దాని భావాలు ఆ కావ్యాలలో అన్నటువంటి విషయం నాకు బాగా అర్థమైంది సార్. అందుకే నేను కూడా రాస్తున్నాం ఈ బుక్. దాంట్లో ఏదంటే సార్ అది గురుజనముల వినయముతో కొలుమా సిరిగని పొంగకుమా పరిజనులను కరుణతో గనుమా పతియలిగిన అలుగకుమా ప్రియభాషిణివై పరిచర్య సేయుమా ఈ గతిని చరించిన పతివ్రత యౌనమ్మా పతివ్రత ఇది సార్. దాంట్లో నా దగ్గర ఉంది పుస్తకం కూడా. నిన్న విన్నాను సార్, అది కారులో పాట వేసుకొని అది విన్నాను. అద్భుతమైన అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆ శ్లోకానికి భావంతో రాశాడు సార్. అది అంటే 1500 సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఆ కవి కాళిదాసు. ఎంత అద్భుతంగా సాహిత్యం పెట్టాయంటే తవ్వుకునే కొద్దీ తవ్వుకున్నంత అనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే రంగస్వామి గారు. చాలా విషయాలు తెలుసు మీకు. ఇంకోటి ఏంటంటే మీకు ఇందాక నేను గమనిస్తున్నాను, మామూలుగా లాస్ట్ తవ్వుతున్న కొద్దీ వజ్రాలు దొరుకుతుంటాయి. అంతే అంతే. లాస్ట్ టైము అంతకు ముందు టైము ఒకసారి మనము ఈ లిస్ట్ పెట్టి పాటలు పాడాలి అనుకున్నప్పుడు మొదట్లో ఒకసారి ఒక మాట చెప్పాను సార్. ఏమన్నానంటే, ఘంటసాల గారు ఇప్పుడు సూర్యుడు ఎలాగైతే వివిధ సరస్సుల్లో ప్రతిబింబిస్తారో అలాగే ఇలా మనం జూమ్ లో కలుస్తున్నాం కదా, మనందరిలో ఘంటసాల గారు అలా ప్రతిబింబిస్తున్నారు అన్నాను అనమాట. యాక్చువల్గా అంటే ఎవరి తావతుకు తగ్గట్టు, అంటే సరస్సులో మురికి ఎక్కువగా ఉంటే ప్రతిబింబించడు కదా సరిగా సూర్యుడు, అలాగా కొంతమందిలో సరిగా ప్రకాశించకపోవచ్చు కానీ సోర్స్ మాత్రం ఆయన అన్నట్లుగా చెప్పాను లాస్ట్ టైము. మీరు నేను పాడలేదు అనుకోండి, ఎవరు పాడుతున్నా సరే ఈరోజు నేను గమనిస్తున్నాను అనమాట, మిమ్మల్ని ఆస్వాదిస్తున్నారు ఎంతో గొప్పగా. అంటే మీరు
పాడే ప్రతి వారిలో కూడా ఘంటసాల గారిని చూస్తూ దర్శిస్తున్నారు అనిపించింది, నాకు చెప్పాలనిపించింది. సార్ రంగస్వామి గారు మీ గురించి. నిజం సార్, కరెక్ట్. ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి మనము నీతులని చెప్తారు, ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అంతా చెప్తారు, టీచర్లు కూడా చెప్తారు. ఆ నీతులు ఈ పాటల ద్వారా విని నేర్చుకుంటే చాలు సార్, ఎగ్జాక్ట్లీ. అద్భుతంగా ఉంటుంది. నాది కూడా అదే భావం. మీ దగ్గర శతాబ్ది గాయకుడు ఉందా సార్ బుక్, లేదా? చల్లా సుబ్రాయుడు ఉంది గారు సార్, ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే, వెరీ గుడ్. ఇదే ఉంది, అట్టలు పోయినాయి. అబ్బా, అంటే అంత వాడేశారు అప్పుడే? అయ్యో, అది అది మొత్తం తాగేసినట్టున్నారు. అదే అంటే మా దగ్గర ఇంకా అట్టలు అలాగే ఉన్నాయి, మీ దగ్గర అట్టలు లేవు, అందుకని డౌట్ వచ్చింది. అంటే అది ఎంతవరకు వాడామో అర్థమైంది మనకి. 1 సంవత్సరమే అయింది అది వచ్చి కూడా, బుక్ ఎక్కువ రోజులు కూడా కాలేదు అది విడుదలయ్యి. సో అప్పుడే అట్టలు వెళ్ళిపోయాయంటే బాగా ఎక్కువగా యూజ్ చేశారని దాని అర్థం. అయితే దీంట్లో ఏ పేజీ తీసుకున్నా గానీ ప్రతి ఆ పేజీలో ఉన్న పాటల్లో ఏ పదం తీసుకున్నా గానీ మనకు మీరు అన్నట్లు నీతులు చాలా విజయాలు వాళ్ళు వీళ్ళు అందుకే అన్నాను సార్, నేను కూడా అదే అంటాను. అందుకే గురువులు అక్కర్లేదు మనకి, వేదాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఈ పాటలు చాలు మనకి. ఈ పుస్తకం హృదయానికి దగ్గర ఉండేది సార్. అవును, అవును. ఇప్పుడు చిన్నపిల్లలకు ఆ హృదయము వాళ్ళకు తెలియదు, కానీ సహజంగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. అవి చిన్నప్పటి నుంచే చేస్తే అది ఆటోమేటిక్ గా మారుతారు సార్ పిల్లలు. కానీ పెద్ద అయిన తర్వాత ఏం నేర్పించినా కానీ ఒక జీవనానికి మాత్రమే ఎత్తుకుంటారు అంతే. అంతే, అదే. ఇది రాదు, వాళ్ళకు రాదు. అది ఆస్వాదన ఉంటే చాలు, నువ్వు ఈ పాడకపోయినా కానీ ఆస్వాదన అనేది ఆ అభిరుచి అనేది మనసులో, అదే చదువు. అంతే, అదే. అవును సార్, అవును సార్, అవును. అదే చదువు, అదే నిజమైన చదువు. అదే నిజం, అదే చదువు, సంస్కారం అంటే అదే. బాగా ఈ పాటల్లో మనము నా వరకు చాలా మంది మారిపోయారు. దుష్టులంతా సన్మార్గంలోకి రావడానికి మాస్టర్ ఒక్కొక్క పాట ఒక ఆణిముత్యంలా మన దారిదీపమై మార్చేసింది చాలా జీవితాలు. అవును సార్, అవునన్నయ్య, అది మాత్రం నిజం. ఇప్పుడు మీరు పాడిన దాంట్లో మహాకవి కాళిదాసులో ఇన్ని దండకాలు ఇవన్నీ పాడారు కదా, అదే సినిమాలో ఒక మొగోడికొకే పెళ్ళాం, ఎక్కడో నక్కి ఉంది, ఎక్కడో నక్కి ఉంది, సుక్కమ్మకు దండమెట్టి చుక్క నడిగి తెచ్చుకొని వెలుగు వెలగరా నాయనా, చాంగు పుల్లా, ఆ పాట ఉంటుంది. అదే నాడమంటే నేనాడుతున్నా నీ ఆట. అవును, ఇది కూడా ఉంది కదా గురువు గారు, నీకెట్టుందో గాని, అదేనా దాంట్లో భలేగా ఉందిలే, నాకు భలేగా ఉందిలే. ఇద్దరు అవి వెంటనే రావు సార్, ఆయన పాడిన ఆ పాట. నీవు పూలెట్టుకుంటే ఆ పూల గుమ గుమ గుప్పుమంటే, గునగునను అటు తారాడుతుంటే వెనకాల నీ జడతూగాడుతుంటే నీకెట్టుందో నవ్వుతారు మధ్యలో మళ్ళీ. ఇది శ్రీనివాస డివిజన్, ఇది శ్రీనివాస అంటే అంతే, ఒక పల్లెటూరు కాదు, ఒక చదురాని వాడు, చదువురాడు కాళిదాస్ కాకముందు. అలాగా చాలా గొప్ప విషయం. అన్నయ్య, మీరు ఇంకా నా రాణి కన్నుల దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? లేదా ఆయన కర్రలోకి వెళ్ళిపోయారు రాణి చూసుకుంటూ. ఏం లేదు తమ్ముడు, కాకపోతే రంగస్వామి గారి గురించి వారు చాలా చక్కల విషయాలు చెప్పారు ఈరోజు, సమాచారం దాని గురించి రంగస్వామి గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇక్కడ బూస్టబుల్ జూమ్ అని ఒక చిన్న గ్రూప్ ఉంది సార్, 20 మంది 25 మంది ఉంటాం మేము అంతే. అది వాట్సాప్ గ్రూపు. మీకు ఓకే అనిపిస్తే నేను యాడ్ చేస్తాను అందులో మిమ్మల్ని. యాడ్ చేస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ నాకు అర్థమైపోయింది, మీరు ఫస్ట్ రోజే 5 hours, ఇప్పుడు మై గాడ్ 5 hours కూర్చున్నారు మీరు, వచ్చినప్పటి నుంచి 5 hours నుంచి ఉన్నారంటే
మీరు అప్పుడప్పుడైనా కనీసం వస్తారని అనిపిస్తుంది కాబట్టి నేను జాయిన్ చేస్తాను దాంట్లో, ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు మళ్ళీ ప్రత్యేకంగా పెట్టకుండా దాంట్లో ఎట్లాగో జూమ్ దాంట్లో కేవీ రావు గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉన్నారు. సో మంచి మంచి మెసేజెస్ కూడా మీరు చదవచ్చు అందులో. సో యాడ్ చేస్తాను. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. నాకు అదే సార్, అంత ఇటువంటి మెటీరియల్ అంతా ఉంటే మనకు ఒక ఆనందం, ఏదో కొత్త విషయాన్ని కనుక్కొని కొత్త విషయాన్ని దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం పబ్లిక్ అన్నటువంటి ఒక భావం అంతే. అది ఉదయం అంతే, తెలియని ఆనందం ఘంటసాల గారి పాటలు. బాబా ఎంత బాగా చక్కగా సూటిగా చెప్పారమ్మా. తెలియని నిజమే ఆనందం, తెలియని ఆనందం ఇది. ఆనందం నాలో కలిగినది ఉదయం పరవశమై. ఆ పాట రాదు కానీ బాగుంటుంది అంతే. ఘంటసాల గారి పాటలు వింటే తెలియని ఆనందం. రోజులు ఎన్ని రోజులైనా గడిచిపోతాయి. మధుభాండం అండి, మధుభాండం. ఒకటే చివరికి ఒక్కటే కోరిక అండి, ఈ శరీరం పని చేయకపోయినా, కాళ్ళు చేతులు ఆడకపోయినా, గొంతుకు ఒకటి చెవు ఒకటి పని చేస్తే చాలు, అతని పాటలు పాడుకుంటే హాయిగా ప్రాణం విడిచేయచ్చు. చాలా బాగా చెప్పారు, చాలా బాగా అరే నో ప్రాబ్లం, బాధపడడం. చెవు వినపడాలి, మన గొంతుకు ఆడాలి, అది వింటూ పాడుకుంటూ ప్రాణాలు వదిలేయడమే. ఒక పద్యము మా దీంట్లో సార్, మా డిపార్ట్మెంట్ లో సందర్భానుసారంగా నేను సమయానికి ఒక పద్యం చెప్పాను సార్. చెప్పాను కదా, నాకు ప్రజెంటేషన్ సపరేట్ గా ఇచ్చారు సార్. ఆ పద్యం ఏదంటే, శ్రీ విద్యాపుర వజ్రపీఠమున వాసంగాతి వర్ధిల్లుమా, నీ వీరత్వము సాల్వతిం మరసు మంత్రిత్వము మమోఘముగా, యావద్దేశము రామరాజ్యముగా రాయా, యావద్దేశము రామరాజ్యముగా రాయా, ఆంధ్రభోజుండవై మా విద్వత్ కవిరాజగోష్ఠులను సన్మానములను గాచుమా. దీంట్లో లాస్ట్ స్టాంజా నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చెప్పానంటే, మా విద్యుత్ కవిరాజగోష్ఠులను సన్మానములను గాచిన. Thank you. Please like, share and subscribe.